ఏవీ న్యూస్ కి స్వాగతం. మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బాబు జగ్జీవన్ రాయ్ చౌరస్తాలో బీజేపీ మండల అధ్యక్షుడు గట్టు రాంబాబు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలను ఏర్పాటు చేసి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమన్, బీజేపీ మండల అధ్యక్షుడు గట్టు రాంబాబులు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను దేశం మొత్తం హర్షిస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని తెలుపుతూ భారతదేశ అభివృద్ధి కేవలం నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని పేర్కొంటూ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండాను ఢిల్లీ పీఠంపై ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చా కుమార్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రంగురామ్ గౌడ్, జిల్లా కార్యదర్శి కొలుపుల శంకర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ పల్లెకుమార్, జిల్లా నాయకులు బొచ్చు సురేష్, మండల నాయకులు కొండ యాకన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కేంద్ర బడ్జెట్లో, ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో భారతీయ జనతా పార్టీ రైతులకు పెద్దపీట వేసి, అట్లాగే రక్షణ రంగం లోపల ఎగుమతులను పెంచే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది. మధ్యతరగతి పేదలకు అనుకూలంగా, కొంచెం ఎగువ తరగతి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఈ బడ్జెట్ చేయడం జరిగింది. 12 లక్షల కనీస ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడం అనేది అభినందించదగినటువంటి విషయము. పేద మధ్యతరగతి అలాగే బడుగు బలహీన వర్గాలకు అనేక కార్యక్రమాలు ఈ బడ్జెట్లో సేకరించడం జరిగింది. ముద్రా లోన్లు ఏదైతే ఉందో 5 లక్షల నుంచి 15 లక్షలు పెంచడం ఒకటి కావచ్చు. అట్లాగే చిరు వ్యాపారులకు, అలాగే రక్షణ రంగంలో పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, విదేశీ రక్షణ రంగంలో ఒకప్పుడు మన దేశం కోసం దిగుమతులకు పెట్టేది. కానీ ఈరోజు దాదాపు 15,000 కోట్ల రూపాయల ఎగుమతుల సుంకాన్ని తగ్గిస్తూ ఎగుమతులకు, విదేశాలకు ఎగుమతి చేసే స్థితిలో పడేలా భారత్ విశ్వగురువుగా వెలుగొందుతూ ఉంది. ఈ బడ్జెట్ విపక్షాలు విమర్శించలేని విధంగా ఉన్నది కనుక ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను దేశం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కావున ఈరోజు నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా, 75 సంవత్సరాలు జరిగినా కూడా ఇలాంటి బడ్జెట్ ఎప్పుడు కూడా ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఇలాంటి బడ్జెట్ 12 లక్షల ట్యాక్సీని కట్ చేయడం, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు ఇవ్వడం, రక్షణ రంగానికి లబ్ధి చేకూరే విధంగా చేయడం, ఉపాధి కల్పన కోసం, చిరు వ్యాపారుల కోసం ఇలాంటి బడ్జెట్ సమకూర్చి దేశం మొత్తం మెప్పించే విధంగా బడ్జెట్ ఉంది. కావున వారికి దేశం మొత్తం కృతజ్ఞతగా ఉంది. ప్రజలు కూడా ఊళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పాలాభిషేకం చేస్తున్నారు. మోడీ అనే జపం చేస్తున్నారు. ఇక మోడీ దేశానికి దిక్కు, ఇప్పుడు రాష్ట్రానికి మోడీ దిక్కు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులకు, కఠినమైన పరిస్థితులు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. వాళ్ళు అప్పటికే గమనించిండ్రు. ఇప్పటి నుండి మోడీ తప్ప ఎవరు దిక్కు లేరనే ఉద్దేశంతో వాళ్ళు ముందు